Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ శ్రీనివాస్ చెల్మల గారు ఉన్నారు, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్. మరి షుగర్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. దీనికి తోడు హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ని అది ఎలా కంట్రోల్ చేయాలో తెలీదు చాలామందికి. నేను చాలా తక్కువ రైస్ తీసుకుంటున్నాను, అయినా నాకు షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. నేను రోజు ఇన్సులిన్ తీసుకుంటున్నాను, అయినా కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువే ఉంటున్నాయి. నేను ఏం చేయట్లేదు, రిలాక్స్డ్గా ఉన్నా కానీ ఎక్కువగా ఉంటున్నాయి. ఇది అనమాట సమస్య. సో జనరల్గా మన ఇళ్ళల్లో జరిగే విషయాల గురించి దానికి ఒక పరిష్కారం ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఏం చేసినా షుగర్ లెవెల్స్ అనేవి తగ్గట్లేదు. అండ్ చాలా మంది కొంత చీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే, రేపు టెస్ట్కి వెళ్తామంటే ఈ రోజు తక్కువ ఫుడ్ తినడం అలాంటివి చూపిస్తూ ఉంటారనమాట. లెవెల్స్ తక్కువ ఉన్నాయి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి దాన్ని చెక్ పెట్టడానికి HbA1c ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్లు అనేవి వచ్చాయి అన్నమాట. 3 months కి మనకి ఎంత ఉంది ఏంటనే తెలుసుకోవడానికి. షుగర్ ఎప్పుడు వచ్చింది అనేది సంబంధం లేకుండా షుగర్ లెవెల్స్ అనేవి అదుపు లేకుండా విపరీతంగా పెరిగిపోవడం, ఇది ఎందుకు జరుగుతుంది? ముందు అసలు షుగర్ అంటే ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రకారం దీన్ని అంటే డయాబెటీస్ అనేది ఆయుర్వేదిక్ టర్మ్లో మాకు తెలియదు. జనరల్గా దీన్ని ఏంటి అంటే ప్రమేహము మధుమేహము అంటాం. అంటే శరీరంలో ఇన్సులిన్ చేసే ప్రక్రియలో షుగర్ని మన శరీరంలో బ్లడ్లో షుగర్ని అని క్లీన్ చేసుకుంటూ స్టోరేజ్ కోసం పెట్టుకోవాలి. బట్ ఆ స్టోరేజ్కి మించిపోయి బ్లడ్లో కలిసిపోవడం షుగర్ వల్ల ఎక్కడైతే ఈ షుగర్స్ బాడీలో ఆర్గన్స్లో ఉంటుందో ఆ పార్ట్ని డ్యామేజ్ చేసుకుంటూ బాడీలో ఈ ఎలివేటెడ్గా చూస్తుంటాం. దాన్ని మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్గా పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్గా చెక్ చేస్తుంటాం. బట్ దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే ఫాస్టింగ్ చూస్తాము, పోస్ట్ లంచ్ చూస్తాము, బట్ మరి ఒకవేళ లంచ్ తర్వాత తిన్న తర్వాత మనం అబ్జర్వ్ చేయలేము. అప్పుడు కూడా పెరగవచ్చు. అంటే ఫాస్టింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తీసుకునే ఫుడ్లో కూడా. ఇది ఒక్కటే కౌంట్ చేస్తే సరిపోదు. సో అందుకని మీరు అన్నట్టు చీట్ చేయడం అనేది ఏదో తక్కువ తీసుకొని అప్పర్ కప్ చెక్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంది అనుకుంటారు. బట్ నిజంగా ఏంటంటే దానికి HbA1c అంటే 3 months మన బ్లడ్ సెల్స్ RBC ఏంటంటే ప్రతి 3 నెలలకి కొత్త వస్తుంటాయి, పాతవి పోయి కొత్త వస్తుంది. సో ఈ 3 నెలల్లో ఈ బ్లడ్ సెల్స్లో ఆ షుగర్ కంటెంట్ ఎంత ఉందనేది మనం ఒక యావరేజ్గా తీసుకోవడమే HbA1c అంటాం. సో అది చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది, మెయింటైన్ చేస్తున్నామా లేదంటే ఏంటి ఎక్కువ ఉందని. అయితే మీరు అన్నట్టు ఎక్కువ పెరిగిపోవడము, ఈ ప్రమేహము, ఈ డయాబెటిక్ ఎక్కువ అంటే మన ఫుడ్ మీద నిజంగా చెప్పాలంటే ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ దానికి సింపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే అందరం అంటాం ఇది హెరిడిటరీ అంటారు. బట్ హెరిడిటరీ అంటే ఇప్పుడు మీ ఫాదర్ మీకు ఒక బెంచ్ కార్ ఇచ్చారు, మీరు డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు. బట్ అక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది, మీరు గ్రీడ్గా ఫీల్ అవ్వకుండా నాకు ఇప్పుడు వద్దు, నాకు అవసరం ఉన్నప్పుడు నేను తీసుకుంటాను అనే మాట ఒక అనొచ్చు. కానీ 99% మనం ఏమంటాం, అబ్బా ఇస్తున్నారు కదా ఓకే తీసేసుకుంటారు, సో అవసరం లేకపోయినా తీసుకుంటారు. సో ఈ సిమిలర్లీ కూడా ఇది జెనెటిక్ ఫ్రాక్టర్. ఇది ఒకటే కదా, ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా మీ ఇమ్యూనిటీ బాగుండి మీ రెసిస్టెన్స్ బాగుంటే ఆ గ్రీడ్ అది అబ్జర్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. ఆ షుగర్ ఏదైనా కానీ అంటే మీరు ఎప్పుడైతే ఆ గ్రీడ్ ఎలా ఫీల్ అవుతామో మన బాడీ రెసిస్టెన్స్ వీక్నెస్ అట్లా అయిపోతే ఇవన్నీ కూడా జెనెటిక్ వల్ల వచ్చేస్తాయి, చాలా తొందరగా వస్తాయి. మేబీ వాటిని అవాయిడ్ చేయొచ్చు, లేటెస్ట్ స్టేజ్ లో రావచ్చు, బట్ ఈ కారణాల వల్ల బాడీ అవి అబ్జర్వ్ అవుతుంది. అయితే మరి ఇదొకటి జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల సరే మెడిసిన్స్ వాడుకుంటూ మనము డైట్ చేయకపోయినా దెర్ ఈజ్ నో యూజ్. అంటే పథ్యాలతో పాటు ఔషధాలు, దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఎంతో కొంత మన బాడీ వర్కౌట్స్ అంటాం. ఎందుకు వర్కౌట్స్ చేయాలంటే మన మజిల్ ఫ్యాట్లో ఎప్పుడైతే షుగర్ స్పైక్స్ అయినప్పుడు అది నాక్ చేస్తుంది ఈ షుగర్ అనేది కొంచెం మజిల్స్కి యూజ్ చేసుకొని స్టోరేజ్ అయింది అన్నప్పుడు అంటే ఆ మజిల్స్ కూడా అంత పవర్ ఉండాలి టు యాక్సెప్ట్ దట్. ఎప్పుడైతే మనం అసలు యాక్టివిటీ చేయనప్పుడు ఇవన్నీ కూడా అన్యూటిలైజ్డ్గా ఉండి బ్లడ్లో ఉండిపోతాయి. సో ఇది ఒక కారణం బాగా షుగర్ పెరిగిపోవడానికి. ఇంకొకటి యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్గా నేను అంటే జనరల్గా పక్కన పెడితే అంటే మా సిస్టమ్ గురించి ఇంకో సిస్టమ్ గురించి అని పక్కన పెడితే నా అప్రోచ్ కానీ పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే షుగర్ ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్కి అసలు అందరూ డాక్టర్స్, ప్రతి సిస్టమ్ డాక్టర్ పేషెంట్ గురించి ఆలోచించాలి అంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా నేనే తగ్గించగలుగుతాను, మేం చేసిందే గొప్ప, ఇలా చేస్తే తగ్గుతుంది, ఈ డైట్ చేస్తేనే తగ్గుతుంది, లేదా అది చేస్తే అంటారు తప్ప జనరల్గా ఎవరికి వాళ్ళు కాకుండా ఇది హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. అంటే నిజంగానే ఏ సిస్టంలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎంతో కొంత హెల్ప్ అవుతుంటే అది అందరు డాక్టర్స్ కలిసి అది డిజైన్ చేయాలి. ఇప్పుడు ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ హై షుగర్స్ ఉన్నాయి, నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ ఏం చేస్తుంది, రూట్ కాజ్ నుంచి సరే ప్యాంక్రియాస్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఇది ఎన్ని రోజుల నుంచి ఇది ఎందుకంటే షుగర్ మీకు తెలిసిన రోజుకి అది ఒక 5-6 ఇయర్స్ నుంచి బాడీలో ఈ చేంజెస్ అన్నీ జరిగి అది బయటపడుతుంది. సో మరి దీన్ని కంట్రోల్ చేయడంలో ఆయుర్వేద హెల్ప్ చేస్తుంది. కానీ ఇన్స్టాంట్గా ఉన్నప్పుడు మరి అప్పటికప్పుడు తగ్గించడానికి, ఎందుకంటే అందరికి తెలిసింది ఒక్కసారి షుగర్ వస్తే మెటబాలిక్ అది మెడిసిన్ వాడుతూనే ఉండాలి. కానీ ఆ మెడిసిన్ వాడేది ఏది వాడాలి, డైట్తోనా లేకపోతే ఇతరత్ర జబ్బులకి ఇది కారణం అవుతుంది అన్నప్పుడు దాని కాంప్లికేషన్స్ తగ్గించుకోవడానికి ఏ సిస్టంలో బెటర్ అనేది మనం ఒక ప్రోటోకాల్ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, హై షుగర్స్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నారు, మళ్ళీ ఆయుర్వేదిక్ వాళ్ళైతే ఇంకో సిస్టమ్ వాడుతుంటే వాడాలా వద్దా అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే మనము ఇన్స్టంట్గా ఏది బాడీకి హెల్ప్ అవుతుంది దాని అడ్వాంటేజ్ తీసుకుంటూనే మనం ఈ ఆయుర్వేద కానీ మన డైట్ కానీ యాడ్ చేసి హోలిస్టిక్గా చేయగలిగితే ఈ షుగర్స్ లెవెల్ కంట్రోల్ చేస్తాం. తర్వాత మన చాయిస్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు నేను నా లైఫ్ స్టైల్ని ఇలానే మంచిగా లీడ్ చేసుకుంటూ డైట్తో ఎక్సర్సైజ్తో కంట్రోల్ చేయగలుగుతామా లేదని. కానీ అప్పటి వరకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంటాయి. మీరు చూస్తే ఏముందంటే అస్సలు మెడిసిన్స్ ఆపేస్తారు, ఉట్టి డైట్ అనో లేకపోతే ఏదో అనో లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చారని చెప్పి తీసుకుంటారు. అవి కాంప్లికేషన్స్ అనేవి న్యూరోపతి రూపంలో బయటపడుతుంటాయి. సో అందుకని నా అడ్వైజ్ ఏంటంటే ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్ లాగా చేసుకున్న తర్వాత ఆయుర్వేద దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ న్యూరోపతి అనేది, అంటే నర్వ్ ఎండింగ్స్లో రక్త ప్రసరణ తగ్గిపోయి ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండడంలో ఆయుర్వేద థెరపీస్ కానీ ఔషధాలు కానీ చాలా మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా కానీ మీరు అన్నట్టుగా ఆ కాంప్లికేషన్ని మేనేజ్ చేసుకుంటూ మిగతా మెథడ్స్ని కూడా ఫాలో అవ్వరు. దీన్ని ఇంకొంచెం వివరంగా అట్లా ఎలా చేయాలి? ఇప్పుడు ఒక 40 years ఉంది, లేదా కరోనా టైంలో షుగర్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళు ఎలాంటి మెడిసిన్ యూస్ చేయట్లేదు, ఇప్పుడు ఆయుర్వేదంతో స్టార్ట్ చేయమంటారా, అల్లోపతితో స్టార్ట్ చేయమంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మూమెంట్ ఎప్పుడైతే మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి, సిమ్టమ్స్ అంటే ఏంటి, అతిమూత్ర వ్యాధి అంటాం డయాబెటీస్ని, అంటే ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయటం కానీ, వీక్నెస్ లాగా ఉండడం, కొంచెం టైర్డ్నెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ 40s తర్వాత అందరికీ అడ్వైస్ చేసేది ఏంటంటే ఇయర్లీ ఒకసారి చెకప్కి వెళ్ళమంటాం, మాస్టర్ చెకప్ అంటాం, అన్ని టెస్టులు చూడమంటాం. సో అలాంటప్పుడు బయటపడింది ఆ టైంలో, సో అంటే షుగర్ అనేది మీరు టెస్ట్ చేసిన రోజు బయట వచ్చిందంటే ఆ రోజు స్టార్ట్ అయినట్టు కాదు, అది చాలా రోజుల నుంచి మన బాడీ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఈ ఇన్సులిన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి తన ప్రయత్నాలు అవన్నీ చేసి కానప్పుడే షుగర్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. సో అప్పుడు మనం చూడాల్సింది అంటే ఈ లెవెల్స్ ఎంతలో ఉన్నాయని. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రీ డయాబెటిక్స్ అనేది అందరికీ తెలుసు. ప్రీ డయాబెటిక్ అంటే ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు ఇది డయాబెటిక్గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇలాంటి వాళ్ళల్లో మనం ఏంటంటే డైట్ ఏ డాక్టర్ అయినా ఏం చెప్తాము, మెటబాలికల్లీ అని మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే దీన్ని మనం ఇక్కడ ఆపగలుగుతాము అంటాం. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్లలో అందరికీ కాకపోవచ్చు, అంటే వినడానికి బాగానే ఉంటుంది, నేను పొద్దున ఇదే తినాలి, ఇంతే ఈ టైంకి, అంటే అది అందరూ చేయలేకపోవచ్చు. ఎక్సర్సైజ్ ఇలానే చేయాలి, ఇంత చేయాలి. సో అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఏం చెప్తాము, ప్రీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళని మీరు తీసుకునే ఫుడ్ని కొన్నిసార్లు ఔషధాలుగా మేము చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాం, మీరు మార్నింగ్ లేవగానే సొరకాయ జ్యూస్ తీసుకోండి అంటాం. సొరకాయ అండ్ గుమ్మడికాయ జ్యూస్ ఏంటి మనకు తెలుసు, అది ఒట్టి డీటాక్సిఫైరే కాదు, ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీని కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అందరికీ తెలిసింది మెంతులు అంటాం. మెంతుల్లో కూడా మెంతుల్లో కూడా వాటర్గా, పౌడర్గా, వాట్ ఎవర్. సో ఇవి మన డైట్తో పాటు యాజ్ ఎ మెడిసిన్గా మేము వాటిలో ఉండే ఏవైతే మాలిక్యూల్స్ ఉంటాయో వాటిని ఔషధాలలాగా కూడా ఇస్తుంటాం. ఇది ఒకటైతే. అండ్ ఇంకోటి హై లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆ టైంలో జనరల్గా ఏంటంటే HbA1c అనేది చెక్ చేస్తాం. HbA1c అనేది ఒక యావరేజ్గా మనం అనుకున్నట్టు తెలుస్తుంది. సో హై లెవెల్లో ఉన్నప్పుడు నేను నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టాంట్గా మనకి ఆ లెవెల్స్ తగ్గడానికి అది ఏ సిస్టమ్ అయినా ఎలా తగ్గిస్తుంది అనేది చూస్తాం. ఒక పీరియడ్ ఆఫ్ 3 months పెట్టుకున్నప్పుడు అవి ఆ ఇన్స్టాంట్గా తగ్గకపోతే ఏంటి, జరగాల్సిన డ్యామేజ్ జరుగుతాయి. కాబట్టి మీరు ఈ సిస్టంలో వాడాలా, ఈ సిస్టమ్ కాదు, దాన్ని ఎలా తగ్గించాలనేది ఫస్ట్ చూస్తాం. తర్వాత యాజ్ ఎ ఫాలో అప్గా ఆయుర్వేద అనేది మీరు లైఫ్ లాంగ్ వాడుకున్న ఎటువంటి బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది ఒక మెడిసిన్ లాగా కాదు, మీరు ఆయుర్వేదాన్ని మీ లైఫ్ స్టైల్గా అంగీకరించమంటాం, తీసుకునే డైట్ దగ్గర నుంచి ఆలోచనలు కూడా. అలానే ఆయుర్వేద ఔషధాలు కూడా నేను అదే చెప్పింది, ఇవేవో కెమికల్ బేస్డ్ ఏవో కాదు, రెగ్యులర్గా ఇవే వాడిని మధునాశిని అని కానివ్వండి, మెంతులు, వీటి నుంచి ఒక ఎక్స్ట్రాక్ట్స్ బాడీలో మళ్ళీ ఆ ఇన్సులిన్ని కరెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ వీటితో పాటు డైట్ కూడా నేను ఎప్పుడూ రెగ్యులర్గా ప్రతి వీడియోలో చెప్పేటట్టు ఎంత ఎర్లీగా మనం డిన్నర్ ఫినిష్ చేయగలిగితే మన బాడీకి అంత మెటబాలిక్ అంత ఈజీ అవుతుంది. సో ఎర్లీగా తినేస్తే, ఎందుకంటే ఆ స్పైక్స్ అనేవి నైట్ టైంలో మనం పడుకున్నప్పుడు ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఎర్లీ డిన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే.
షుగర్ రావడానికి అసలు మెయిన్ కారణం కూడా మనం 12కో 11కో లేదా 2 AM బిర్యానీస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అంటే Maybe ఇది కూడా డెఫినెట్లీ ఒక ఇవి నాట్ reason ఓన్లీ షుగర్ అని అవ్వవచ్చా? కాదు, ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్ రావడానికి ఇదే కారణం. ఓకే. ఎందుకంటే మనం విరుద్ధంగా చేస్తున్నాం. ఇప్పుడు మాతో కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారు, నేను రాత్రి అంతా పడుకోను, పొద్దున పడుకుంటాను, ఏం కాదు, చాలా బాగానే ఉంటానంటాం. అదే మాట అన్న వాళ్ళని ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత చూస్తే చాలా డల్గా అయిపోయి, సంఖ్యన అయిపోయి, డిప్రెస్గా వస్తారు. ఎందుకు అంటే సింపుల్గా ఏంటంటే మనము హ్యూమన్ బీయింగ్స్ అనేది నాచురల్స్ అంటాం. అంటే ప్రపంచంలో ఎక్కడైనా హ్యూమన్ బీయింగ్స్ రాత్రే పడుకుంటారు. మన బాడీ అలా తయారైంది. దాని విరుద్ధంగా లేదు నేను చాలా యాక్టివ్గా ఉంటానంటే మేబీ 6 months 1 year వరకు మీరు ఏదో చూపెట్టాలో ఏదో నేను ఉండాలని ఉంటారు, కానీ తర్వాత దాని ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తుంటాయి. ఆ తర్వాత సేమ్ ఇదే స్టేట్మెంట్ మారిపోతుంది, వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, అమ్మో లేదు పడుకోకపోవడం వల్లనే అయ్యింది ఇది అని. సో ఎస్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తుంటేనే ఏ వ్యాధి అయినా ఈజీగా, అది షుగర్ అయినా వేరే ప్రాబ్లమ్స్ అయినా కంట్రోల్కి వస్తాయి. ఓకే ఓకే. సో మీకు ఏదైనా షుగర్ గురించి గైడెన్స్ కావాలంటే తప్పకుండా గైడెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ చెప్పినట్టుగా ప్రకృతి పరంగా మన లైఫ్ స్టైల్ ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. 6 తర్వాతనో 10 తర్వాతనో తినడం, నైట్ అంతా స్లీప్ లేకుండా ఉండడం, వర్క్ అవ్వనివ్వండి ఏదైనా కానీ అది హెల్త్ హజార్డ్ అనే చెప్పొచ్చు. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ శ్రీనివాస్ సార్ త్రూ అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.